ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో కూడి ఉన్నటువంటి మీ అందరికి కూడా వందనాలు. మరి దేవుడు తన యొక్క కృప చొప్పునంత వరకు కాచి కాపాడాడు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని, దేవుడు దీవించిన వారిని, దేవుడు పిలిచిన వారికి ఎప్పుడు కూడా దేవుడు తోడై ఉంటాడు, వాళ్ళ ఎంబడే ఆయన ఉంటాడు అని రుజువు చెప్పడానికి అబ్రహాము మరి అని పిలిచినప్పుడు అబ్రహాము తన భార్యని తీసుకుని మరి ఆ యొక్క యాత్రా జీవితం ప్రారంభించి మరి ఒక చోటకు చేరి ఉన్నాడు. ఎక్కడ చేరి ఉన్నాడంటే మరి 20వ అధ్యాయము ఆదికాండం 20వ అధ్యాయము మరి వస్తుంది చూసినప్పుడు అప్పుడు అబ్రహాము తన భార్యన సారాను గూర్చి, ఈమె నా భార్యను చెల్లని చెప్పింది కనుక గెరారు రాజైన అబీమెలెకు సారాను పిలిచి తన ఇంట చేర్చుకొను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట కూర్చున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. దేవుని యొక్క మరి కంచె ఉన్నటువంటి వాళ్ళు, దేవుని ఎంబడిస్తున్న వాళ్ళు చుట్టూ కూడా దేవుడు తన కంచెని పెట్టి ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అబ్రహాము తన యొక్క భార్య అయినటువంటి సారాని మరి అబీమెలెకు రాజుతో ఏం చెప్పాడంటే, మరి ఈమె నిమిత్తం నన్ను చంపుదురేమో అని చెప్పి అబీమెలెకు రాజుతో ఏం చెప్పాడంటే, ఈమె నా చెల్లి అని చెప్పాడు. అయితే దాని నిమిత్తము మరి ఆ యొక్క అబీమెలెకు రాజు మరి అయితే ఈమెని పెండ్లి చేసుకుందాము, ఆమె చెల్లె కదా అని ఆలోచన కలిగినప్పుడు అయితే అబీమెలెకుతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆల్రెడీ ఆ యొక్క ఈ స్త్రీ ఒక పురుషునికి మరి భార్య అయినది కాబట్టి ఆమె నువ్వు ముట్టకూడదని కల్లో ఎవరికి చెప్పాడంట? అబీమెలెకుకి చెప్పి ఉన్నాడు. అయితే మరి ఆ యొక్క స్త్రీని ముట్టకూడదని చెప్పినప్పుడు ఆ యొక్క అబీమెలెకు రాజు వచ్చి పొద్దున్న లేచిన తర్వాత ఉదయాన్నే లేచి ఏమంటాడంటే, అయ్యా అబ్రహాం, ఏంటి నువ్వు చెప్పింది ఏమిటి అని అడిగినప్పుడు మరి ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అని నేను అబద్ధం చెప్పాను అని చెప్పినప్పుడు ఆమె నిమిత్తము మరి నీవు అబద్ధం చెప్పుడా మంచిది కాదు, అది రాత్రి దేవుడు నా కల్లో కాపాడాడు అన్నట్టుగా చెప్పాడు. అయితే ఆమె భార్యను నువ్వు ముట్టకూడదు. అయితే ఆ అబ్రహాము ఏం చేస్తాడంట? నీ గురించి ప్రార్థన చేస్తాడు. 6వ వచనంలో ఉంటాడు. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దేని చేసివని నేను ఎరుగుతును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించింది, అందుకే నేను ఆమెను ముట్టని లేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. అతను ఎవరంట? ప్రవక్త. అబ్రహాముకి ఏం పేరు ఉందంట? ప్రవక్త అనేటువంటి పేరు ఉన్నది. అబ్రహాం ఎవరో ప్రవక్త అనగా జరగబోయేదాన్ని చెప్తాడు. ఏమి జరుగుతుందో కూడా ఆయన భవిష్యత్తుని ఆయన తెలియజేసేటువంటి వాడు. కాబట్టి ఆయన భార్య దగ్గరికి నీవు ఏమాత్రం కూడా ముట్టకూడదని చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, అబ్రహాము యొక్క మరి భార్యని ముడదాం అనుకున్నటువంటి అబీమెలెకుతో ఏం చెప్తున్నాడంటే 7వ వచనంలో, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రవక్త ప్రార్థన చేస్తేనంట నీవు బ్రతుకుదువు. ఏమని చెప్తున్నాడు? నీవు బ్రతుకుతావు అని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి తను ఎంబడించే వాళ్ళని, తన మాట విన్న వాళ్ళు చుట్టూ కూడా అతను ఏం చేస్తాడంట? దేవుడు తన కాపుదల ఉంచుతాడు. అబ్రహాం వెళ్ళి పరదేశంలో ఉన్నాడు, పరాయి వాళ్ళ ఇంటికాడే ఉన్నాడు. అయినప్పటికి కూడా అబ్రహాము చుట్టూ ఏముందంట? దేవుని కాపుదల ఉన్నది. అయితే దేవుడిని ఎంబడించి దేవుడు మాట విని ఆయన ఎంబడిస్తున్న వాళ్ళని ఆయనే కాపాడుతాడు. ఎప్పుడంట? కష్టంలో నష్టంలో శత్రువుల చేతి నుండి కూడా ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. ఎవరిని కూడా ముట్టనివ్వడు. అయితే యోబు కూడా నీతిమంతుడిగా వచ్చాడు. యోబు కూడా నీతిమంతుడిగా వచ్చినప్పుడు నా యొక్క భక్తుడైన యోబు చూసావా? యూజు దేశంలో అతడేనంట, తూర్పు దేశపు రాజుల్లో అతడే ఉన్నతమైన వాడిగా ఇంకా ధనవంతుడిగా ఉన్నప్పుడు సాతానేమంది, అతను చుట్టూ కంచి వేసావు కాబట్టి, అతన్నే నేను ముట్టకుండా చేసావు కాబట్టి, అతను నిన్ను ఆరాధిస్తున్నాడు కాబట్టి, అతను నువ్వు ఆశీర్వదించి
ధనము, ధాన్యము, పశువులు అన్నీ ఇచ్చావు కాబట్టి, అతను ముట్టకుండా నీ కంచె ఉంది కాబట్టి అతను నిన్ను ఆరాధిస్తున్నాడు, అవన్నీ తీసి చూడు అని చెప్పింది. అవునా? తీసి చూడని చెప్తే తీసేశాడు, కంచి తీసేశాడు, సాతానుకు అప్పగించాడు దేవుడు యోబుని. అయితే యోబు మాత్రము తన యథార్థతని ఈడ్చిపెట్టకుండా ఉన్నాడు. తన యొక్క మరి దేవుని స్తుతిని ఆపకుండా తనని స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరు? యోబు. అయితే యోబు అలాగ స్తుతిస్తూ ఆరాధిస్తూ తన యథార్థతని విడిచిపెట్టుకోకుండా బూడిదలో తన శరీరానికి కలిగినటువంటి ఆ బాధని, లేకుంటే ఆ యొక్క ఆ కురుపుల్ని గీసుకుంటూ లేకపోతే గోక్కుంటూ ఆ బాధ భరిస్తూ ఆ బూడిదలోనే ఉండి దేవుణ్ణి స్తుతించడము మానలేదు. తన భార్య అయినటువంటి ఆమె వచ్చి ఏమన్నదంట? యోబు భార్య పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ తన భార్య అంది, నీవు ఏమి బాధపడతావు, ఇంకా ఏమి బాధపడతావు, మరి ఆ దేవుణ్ణి దూషిస్తే నువ్వు చచ్చిపోతావు అంది, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. అయితే అలాగున అన్న తర్వాత ఆయన యోబు యొక్క స్నేహితులు కూడా, ఏంటి నువ్వు యథార్థపరుడువా, ఏంటంటే యథార్థపరుడు అయితే నీకెందుకు ఈ బాధ వస్తుంది, ఎందుకు నీకు ఈ రోగం వస్తుంది, ఎందుకు ఈ గోకుడు రోగం వస్తుంది, ఎందుకు ఈ కురుపులు జబ్బు వస్తుందని మరి ఆ యొక్క యోబు యొక్క స్నేహితులైనటువంటి వారు కూడా యోబుని మరి ఎంతగానో మరి నిందించినట్టుగా, లేకపోతే అతన్ని మరి ప్రెస్ చేసినట్టుగా, అతన్ని ఒత్తిడి చేసినట్లుగా మనం చూడగలం. యోబు యొక్క స్నేహితులైనటువంటి వారు ముగ్గురు స్నేహితులు కూడా యోబుని ఎంతగానో మరి ఒత్తిడి చేసినట్లుగా మనం చూడగలం. అయితే చివరికి యోబు బలహీనంగానే ఉన్నాడు కదా. యోబు బలహీనంగానే ఉన్నాడు. ఎలాగున్నాడు? ప్రాణం పోతుందేమో ఉంటుందేమో అన్నట్టుగా ప్రాణం ఒకటే ఉంది. శరీరం అంతా కూడా ఏమైందంట? శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. శరీరం అంతా కూడా పుళ్ళితో ఉంది, సీము కారుతూ ఉంది. అక్కడ లాజరుకు కారినట్టుగానే, ఎక్కడంట లాజరుకి మరి కొత్త నిబంధనలో లాజరు కారినట్టుగానే యోబు కూడా అలాగనే కురుపులు, మరి ఆ యొక్క దురద, మరి బాధపడుతూ ఆ ప్రాణం ఒకటే ఉన్నటువంటి యోబు దగ్గరికి వచ్చినటువంటి ఆ స్నేహితులు అంటున్నారు, నీవు ఏంటి నువ్వు ఇంత నీతిమంతుడు అయితే నీకెందుకు ఈ తెగులు వస్తుంది అన్నట్టుగా యోబు యొక్క స్నేహితులు మరి ఆ యోబుని మనం నిందించినట్టుగా మనం చూడగలం. చూడండి యోబు యొక్క స్నేహితులు మరి యోబు యొక్క గ్రంథము ఆఖరి అధ్యాయంలో వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఉంటాయి. చూద్దాం. వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటంటే 42వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ఏంటంట ప్రార్థన చేస్తాడని చెప్పాడు. వాళ్ళ ముగ్గురు స్నేహితుల పేర్లు ఏంటంటే 9వ వచనంలో తెమానీయుడైన ఎలీపాజు, సూహీయుడైన బిల్దాదును, నయామాతీయుడైన జోపరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా. ఏమాజ్ఞాపించాడో తెలుసా? యోబు స్నేహితులు వచ్చి మరి యోబుని అంటున్నప్పుడు యోబు మరి ఆ యొక్క వాళ్ళ స్నేహితుల నిమిత్తము యోబు గారు ఏం చెప్పాడంటే, ఇంగో వీళ్ళ మాట్లాడుతున్న మాటలు ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి చూడు అని యోబు గారు చెప్తూ ఉన్నాడు. 42వ అధ్యాయం మొట్టమొదటి మరొకసారి చూద్దాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఎప్పుడూ తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరార్థకము చేయి వీడెవడు అని అడుగుతూ ఉన్నాడు. అయితే అలాగనే వివేచన లేని వాడైన నేను ఏమీ నెరుగకయే నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడుతుని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత అయితే తెమానీయుడని ఎలీపాజుతో ఇలాగూ చెలవిచ్చెను. ఏమన్నాడో? ఎవరు? యెహోవా తెమానీయుడని ఎలీపాజు ఎవరంట? యోబు యొక్క స్నేహితుడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇలాగ చదివించింది. ఏమని చదివించాడంటే, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు.
ఎవరన్నారు? దేవుడు అన్నాడు. యోబు అంత బాధలో ఉండి కూడా దేవుడి గురించి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాడు, నెగిటివ్గా మాట్లాడలేదు, ఎప్పుడు బలహీనంగా మాట్లాడలేదు, దేవుడిని నిందించి మాట్లాడలేదు, దేవుడిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఎవరు? యోబు. అయితే ఈ ఎలీఫాజు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, యథార్థంగా ఉన్నటువంటి ఆ యొక్క యోబు గారిని కూడా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చూడు ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే, ఆ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోబు నువ్వు ఇంత బాధ కలగజేసినా, ఇంత శరీరంలో నీకు గోకుడు వచ్చినా, ఇంత శరీరంలో బాధ వచ్చినా, ఇంత దుఃఖం వచ్చినా, నీ శరీరం అంతా కుసించిపోయినా నీవు నా గురించి తక్కువగా మాట్లాడాడు. ఇంకో నీవు మాట్లాడినట్టుగా, నీవు నన్ను స్తుతించినట్లుగా, నీవు నన్ను ఆరాధించినట్లుగా, నీవు నా గురించి హెచ్చుగా మాట్లాడినట్టుగా ఈ ఎలీఫాజు అనే వాళ్ళు మాట్లాడలేదు. అయితే మీరు ఇప్పుడు నా గురించి తక్కువగా ఇక్కడ అంటాడు చూడు, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. నా కోపము నీ మీదను ఇంకా నీ ఇద్దరు స్నేహితుల మీదను నున్నది. ఎలీఫాజుతో అన్నాడు. యెహోవా దేవుడు ఏమన్నాడంటే, నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. జాగ్రత్తగా అయినా దేవుడు మాట, దేవుడు సేవకుని కానీ దేవుణ్ణి కానీ ఎప్పుడు కూడా మనము నిందించడానికి కానీ వాళ్ళు తక్కువగా చేయడానికి కానీ వీలు లేనే లేదు. ఇక్కడ అబ్రహామును కూడా అదే విధంగా చూస్తూ ఉన్నాడు దేవుడు. అబ్రహామును ముట్టనివ్వలేదు, అబ్రహామును భార్యను ముట్టనివ్వలేదు, ఎటువంటి హాని లేకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. తన భార్యను ముట్టినప్పుడు వేరే వానికి ఈమె భార్య కాబట్టి ఆమె ముట్టొద్దు అని అక్కడ గద్దించాడు. ఎవరిని? ఎక్కడ? అబీమెలెకుని. ఇక్కడ చూడండి యోబుతో అంటున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు పలకలేదు బాబు, తక్కువగా పలికారు. కాబట్టి నా కోపము మీ మీదను, ఎవరితో అన్నాడు? ఎలీఫాజుతో దేవుడు ఏమన్నాడు? నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. చూడవా దేవుడు ఎవరిని హెచ్చిస్తున్నాడు? కాబట్టి మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడిని యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. మీ పాప నిమిత్తం ఏమన్నాడు? దహన బలి. ఏంటంట? 7 ఎడ్లను పొట్టేళ్లను తీసుకెళ్ళిపోయి నా సేవకుడు యొద్ద నిమిత్తం యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము, మీరు మాట్లాడిన మాటల నిమిత్తము, తక్కువగా చేసి మాట్లాడిన మాటల నిమిత్తము దేవుడి సేవకుడిని తక్కువగా చేసి మాట్లాడినటువంటి యథార్థతని మీరు నమ్మలేదు కాబట్టి మీ నిమిత్తము మీరు మాట్లాడిన నిమిత్తము పాపము కనబడుతూ ఉంది. నా సేవకుడు అనేటువంటి యోబు మాట్లాడినట్టుగా మాట్లాడలేదు కాబట్టి మీ పాపము నిమిత్తము 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని వెళ్ళి నా సేవకుడిని యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అబ్రహాము ఏమన్నాడు? నీ నిమిత్తము. అతడు ప్రవక్త, అతడు అతని భార్యని ముట్టకుండా చేస్తుంది కాబట్టి నీ గురించి ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదు అని అబీమెలెకుతో అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మీరు పోయి దహన బలి అర్పించండి, మీ గురించి నా సేవకుడిని యోబు ప్రార్థన చేయను. అర్థమైందా? చూసారు ఎలాగ అంగీకరిస్తున్నాడు? సేవకుడే ఎవరంట? నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక ఉండినట్లు నేను అతన్ని మాత్రము అంగీకరించను. ఏలయనగా నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. చాలా జాగ్రత్త. ఎప్పుడు దేవుని సేవకుని తక్కువగా చూడటం అనేది, లేకపోతే దేవుణ్ణి కానీ తక్కువగా మాట్లాడటం అనేది మన నోట రాకూడదు. ఇక్కడ చూసావా ఏమన్నాడు? యెహోవా దేవుడే చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి పలకలేదు, యుక్తమైనది పలకలేదు. ఏం పలకలంట? యుక్తమైనది పలకలేదు. చూసావా? అప్పుడు 9వ వచనం, ఇంకా తెమానీయుడైన ఎలీఫాజును, ఇంకా సూసానీయుడైన బెల్దాదును, నయామాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించిన. దేవుని స్తోత్రం కలుగును గాక. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమక్షితిని మరలా అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు యథార్థవంతుల యొక్క యథార్థతను చూస్తున్నాడు. కష్టంలో, నష్టంలో, బాధలో ఎప్పుడు కూడా యథార్థతను ఎడువకుండా ఉంటే ఆ యొక్క
స్థితిని దేవుడు అంగీకరించి దానికి రెట్టింపు ఘనతను దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. యోబు ఇక్కడ ఎలాగంట, సేవకుడు బలహీనుడే కావచ్చు, బాధలోనే ఉండొచ్చు, కష్టాల్లోనే ఉండొచ్చు, వర్ధలు లేకుండా ఉండొచ్చు. ఏనా యోబు ఎంత స్థితిలో ఉన్నాడు? ఇంకొకడు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నాడా? చాలా కృంగిపోయి ఉన్నాడు. ఎలాగంట కురుపులతో బాధపడుతూ ఉన్నాడు. అలాంటి వాడు మీ ముగ్గురు కోసము ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు మీరు అంగీకరించబడతారు. కాబట్టి మనము ఎప్పుడు యథార్థతని, ఒకవేళ సేవకుడికి ఏంటంటే ఏది లేకపోవచ్చు, చినిగిపోయిన సొక్కాయ ఉండొచ్చు, లేకపోతే ఏంటంటే పగిలిపోయినటువంటి మరి కాళ్ళే ఉండొచ్చు, లేకపోతే అందంగా ఉండకపోవచ్చు, ఏదైనా ఉండకపోవచ్చు, ఏది లేకపోవచ్చు, లేకపోతే ఇల్లే లేకపోవచ్చు, లేకపోతే ఏది లేకపోవచ్చు. అయినా సరే అతని ప్రార్థన దేవుడు, శరీరం పగిలిపోయింది, కుళ్ళిపోయింది, అతని ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో. ఎక్కడ పరదేశంలో ఉన్నాడు, వెంటకు వచ్చినట్టు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎవరంట? అబ్రహాం వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అయితే అతను అక్కడ ఏ అధికారం లేకుండా ఒదిగిపోతూ ఉన్నాడో, ఆయనను అధికారం గలగాడుగా చేశాడు. కానీ అధికారం లేనివాడిగా అబ్రహాముని అతడు జాగ్రత్త, అతడు ప్రవక్త, నీ గురించి ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన చేస్తే అతని ప్రార్థనకి నిన్ను కాపాడుతాను. కాబట్టి మనము ఎట్లా ఉంటున్నాము, ఎవరిని మనము కించుపరిచే విధంగా కానీ తక్కువ చేసే విధంగా కానీ ఎప్పుడు మాట్లాడటం అనేది జరగకూడదు. ఎందుకంటే తన కోరుకున్న వాళ్ళని, తన ఎంబడ నడిచే వాళ్ళని, తన మాట విన్నవాళ్ళని యథార్థవంతులు ఎంబడ ఎవరు ఉంటారో దేవుడు ఉంటాడో, వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడో. ఎందుకంటే యోబు స్నేహితులు బలహీనంగా మాట్లాడారు కానీ బలంగా మాట్లాడలేదు. యోబు బలహీనుడైనప్పుడు కూడా దేవుడి గురించి బలంగా మాట్లాడాడు. అర్థమవుతుందా? మీరు నా గురించి ఏం మాట్లాడలేదు. మీరు యోబు, నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైంది పలకలేదు. కాబట్టి యేసు క్రీస్తు వారు బలహీనుడే కదా, బలహీనుడే. ఎక్కడ? శిలువలో బలహీనంగా ఉన్నాడు. నా దేవా, నా దేవా అండి, ఎలా నా చేయి విడిచితివి అన్నాడు లేదా? బలహీనంగా ఉన్నాడు. ఆయన ఒంటి నిండా దెబ్బలు, ఆయన ఒంటి నిండా గాయాలు, ఏంటంటే తలకాయ మీద ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకలు, కాళ్ళకు మేకలు, బలహీనంగానే ఉన్నాడు. ఆయనను ఆయన ఏం చేస్తున్నాడంట? తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన బలహీనతలో ఉండి ఒళ్ళు గాయాలు పొందిపోయి కొరడాలతో కొట్టబడి సిలువ ఎక్కబడి దీనస్థితిలో ఉండి కొర ప్రాణంతో ఉండి ఆ సిలువు పైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొట్టినోళ్ళ గురించి, ఆయన సిలువ వేసిన వాళ్ళ గురించి, ఆయన మీద నింద మోపేవాళ్ళ గురించి, ఆయన సిలువ వేయమన్న వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి, వీరేమో చేస్తున్నారో వీరు తెలియదు కనుక, వీరు ఎరుగురు కనుక వీళ్ళని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన కూడా ప్రవక్త అంటారు. ఈయన ఎవరంట? ప్రజల్ని రక్షించడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఎవరంట? రక్షకుడు. ప్రవక్త బలహీనంలో ఉన్న, సేవకుడు బలహీనంలో ఉన్న ఆయన ప్రార్థన ఎవరికి తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తాడో, వాళ్ళని ఆశీర్వదిస్తాడో, పాపాన్ని క్షమిస్తాడో. అర్థమవుతుందా? అక్కడ అబ్రహాము ప్రార్థన చేస్తాడో అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యోబు మీకోసము ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన అంగీకరిస్తాను. మీరు 7 ఎడ్లను 7 గొర్రెలను తీసుకొచ్చి అక్కడ అర్పించండి, నా సేవకుడు యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రజల కోసం సిలువు పైన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. తన మాట విన్నటువంటి వాళ్ళు. ఇక్కడ అబ్రహాము యథార్థవంతుడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని పిలిచిన దేవుడి మాట విని బయటకు వచ్చేసాడు, అందరిని విడిచి అబ్రహాం వెంబడున్నాడు. ఇక్కడ యోబుకి సాతాను శోధిస్తూ తన ఒళ్ళంతా గాయమును పుండ్లతో బలహీనంగా ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. ఏంటంట? స్నేహితులు బలహీనమైన మాటలు పలికినటువంటి స్నేహితుల కోసం మీరు పలికిన మాటలో నాకు అవమానకరం ఉన్నాయి, ఆ మాటలో నాకు కోపము తెప్పిస్తున్నాయి. కాబట్టి నా కోపం చల్లారి మీ మీద జాలి కలగాలంటే నా సేవకుడిని యోబు నిమిత్తము ప్రార్థన చేస్తాడు అన్నప్పుడు అలాగనే వారు వెళ్ళి ఎలీపాజు, తెమానీయుడని ఎలీపాజును, బిల్దాదును, ఎవరంట ఇంకెవరంట జోపరును,
ఈ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వెళ్ళి అలాగూ చేసిన తర్వాత యోబు వాళ్ళ కోసం ఏం చేశాడంట, ప్రార్థన చేయగా, వాళ్ళ పక్షంగా ప్రార్థన చేయగా అప్పుడు దేవుడు వాళ్ళని అంగీకరించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీ విరోధులు ఎవరైనా ఉంటే వాళ్ళతో సమాధానం పడిన తర్వాతే ఆ అర్పణ అర్పించమన్నాడు దేవుడు. అంటే యోబుని అంగీకరించడానికి వాళ్ళ ముగ్గురు స్నేహితులు ఆ పలికినటువంటి మాటలు యోబు కూడా కోపము రప్పించాయి, అలాగే యోబు నమ్మిన దేవుడు కూడా కోపము రప్పించాయి. అప్పుడు యోబు ప్రార్థన చేస్తేనే కానీ వాళ్ళకి పాప క్షమాపణ కలగలేదు. ఇక్కడ యోబుకి వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే కానీ యోబుకి మళ్ళీ మొదటి స్థితి రాలేదు. ఎలాంటి స్థితి వచ్చింది యోబుకి చూసారా? ఎలాంటి స్థితి వచ్చిందంటే యోబుకి మళ్ళీ ఎప్పుడులాగానే ఆయనకి స్థితి వచ్చిందంట. 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడంట ఏంటంటే యోబు దగ్గరికి రాని బంధువులందరూ కూడా, యోబు దగ్గరికి రానటువంటి స్నేహితులందరూ కూడా, చుట్టాలందరూ కూడా అప్పుడు వచ్చి యోబు ఇప్పుడు దాకా నిజంగా ఏడ్చాడు, గుండు కొట్టుకున్నాడు, బాధపడ్డాడు, ఆ రోత జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు చుట్టాలు బంధువులందరూ వచ్చి ఏమంటున్నారో తెలుసా? ఏమన్నా చూడండి, కింద అంటాడు 11వ వచనంలో చూడండి. అప్పుడు అతని సహోదరులు అందరూ, అన్నదమ్ములు వచ్చారు. తర్వాత అతని అక్క చెల్లెళ్ళందరూ వచ్చారు. అంతకుముందు అతనికి పరిచయస్తులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకుని ఏమన్నాడు తెలుసా? యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖములు పొందితివయ్యా, ఎంత బాధపడ్డావయ్యా, ఎంత భరించావయ్యా, ఎంత దుఃఖపడ్డావయ్యా, ఎన్ని కురుపులతో ఉన్నావయ్యా అని అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, స్నేహితులు, ఇంతకుముందు తెలిసినటువంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా యోబు ఇంటికి వచ్చి ఈ విధంగా అంటున్నారంట. ఏంటయ్యి వాటిని ఏమంటారు? నిజం దుఃఖం, ఆనంద బాష్పాలు అంటారు వాటిని. ఇప్పుడు చూడండి, యోబు కూడా ఆనంద బాష్పాలు, యోబు యొక్క బంధువులు కూడా ఆనంద బాష్పాలు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు చూడండి ఏమన్నా తెలుసా? యెహోవా అతనికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతను ఓదార్చిరి. అతను కూడా ఓదార్చాడు. అయ్యా, ఈ క్షేమచిత్తుని నన్ను తప్పించావు, నన్ను బాగు చేసావు అని యోబు కూడా ఏడుస్తున్నాడు. అది ఏమో ఏడుపు అంటారు? వాటిని ఏమంటారు తెలుసా? ఆనంద బాష్పాలు అంటారు. అది ఏమంటారు? వాటిని ఇంతకుముందు కురుపులతో ఉన్నప్పుడు ఏడుస్తున్నట్టు ఏడుపు వేరు, అవునా? ఇప్పుడు బాగుపడిన తర్వాత ఏడిసేటువంటి పేరు ఏంటంట? ఆనంద బాష్పాలు అంటారు. సమస్త బాధను గుర్చి ఎంత లేచి దుఃఖం పొందుతువని అతని కొరకు దుఃఖించు అతను ఓదార్చిరి. ఇదియునుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహమును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి చరణ చుట్టాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, దేవుడు తోడై ఉంటాడు. దేవుని యొక్క మాట విన్న వాళ్ళకి, యథార్థవంతులకి, దేవుని యొక్క పిలుపు విన్న వాళ్ళకి, దేవుడు ఏమో నడిచే వాళ్ళకి, దేవుడు చెప్పినట్లు చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడూ తోడై ఉంటాడు. అలా చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తుని దేవుడు అంగీకరించాడు. ఈయన ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను అన్నాడు. అంతే కదా? ఈయన నలగొట్టుటకు నాకు ఇష్టమైందని చెప్పాడు. ఆయన నలగొట్టాడు సిలువ మీద. ఏంటన్నా యేసుక్రీస్తు వారు కూడా ఎవరి కోసం? అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అబ్రహాం ఎవరి కోసం ప్రార్థన చేశాడు? అబీమెలెకు రాజు గురించి అతడు ప్రార్థన చేస్తాడు, ప్రవక్త అని చెప్పాడు. ఇక్కడ యోబు గారు ఏమన్నాడు? మీకోసము ఏంటంటే యోబు ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రపంచ ప్రజల గురించి, వాళ్ళ పాపము గురించి, తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎదుగు కనుక వీళ్ళని క్షమించు అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము కూడా యథార్థతతో ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా మనము మరి దేవుడు చెప్పినట్లుగా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు మనకి మొదటి స్థితిని, మన యొక్క సుఖస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసు క్రీస్తు వారు ఆ శిలువ మీద ప్రార్థన చేసి ప్రాణం విడిచిన తర్వాత సమాధి చేయబడ్డాడు. తిరిగి ఆయన
లేచి ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన మళ్ళీ తిరిగి తండ్రి యొక్క కుడి పక్షానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు నమ్మిన ఎడల నీవును ఏంటంటే మరణాంతరము ఆయన ఉన్న ప్లేస్లో ఉంటావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన మన కోసం ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఎక్కడంట విజ్ఞాపనలు వచ్చే మన ప్రార్థన ఎంత? ఇలా పాట పాడమంటే గోకుతాం, ఏంటంటే ఇంకేం చేస్తామంట? ప్రార్థన చేయమంటే కొంచెంసేపు చేసి ప్రార్థన. కానీ దేవుడు యెహోవా, దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారు ఉచ్చరింప సత్యము కానటువంటి మూలుగుతూ ప్రార్థిస్తున్నాడు మన పాపాల కోసం. దేవుని స్తోత్రం కలుగును గాక. తెలుసా మన ప్రార్థన ఎంత? మనకేంట కొంచెంసేపు మోకరితే మోకాళ్ళు అవుతాయి, కొంచెంసేపు ఏంటంట మరి ఆ పాట పాడితే ఏంటంట ఆవేశం వస్తుంది, కొంచెంసేపు ఏంటంట స్తుతిస్తే మరి కాళ్ళు అవుతాయి. కానీ దేవుని ఆత్మ ఎలా ప్రార్థన చేస్తున్నాడు మన కోసము? ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటూ ఉన్నాడు. మనం ఆయనలాగా ప్రార్థన చేయగలిగితే యోబు వలె మనం ప్రార్థన చేయలేం, అబ్రహాము వలె మనము ప్రార్థన చేయలేం, క్రీస్తు వలె మనం ప్రార్థన చేయలేం. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆదరణకర్త అయినటువంటి ఆ ఆత్మ మన కోసం ఉచ్చరింప సత్యం కానీ మూలికలతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి వినబడుతుంది. చూడండి ఆ యొక్క రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క ఆత్మ మన కోసం ఉచ్చరింప సత్యము కానీ మూలికలతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి రోమియా పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేస్తున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవల్ల మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని మూలికలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దేవుడు, మన పట్ల ఎంత ఏంటంటే మరి శ్రద్ధ కలిగి మన పాపం నిమిత్తము ఆయన మనం నరకంలోకి వెళ్ళిపోకుండా ఉండాలని దేవుడు ఎప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలాగంట ఉచ్చరింప సత్యము కానీ మూలికలతో ఆయన ప్రార్థిస్తూ మన పక్షంగా విజ్ఞాపనలు చేస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనమును మరి రక్షణ లేని వారి కోసం ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యోబును అంగీకరించినట్లుగా, అబ్రహాముని స్వీకరించి ఆయన ప్రార్థన అంగీకరించినట్లుగా, అలాగే క్రీస్తుని తండ్రి అయిన దేవుడు అంగీకరించినట్లుగా మనల్ని అంగీకరించాలంటే రక్షణ లేని వారి కోసం మనము విజ్ఞాపనలతోనూ ప్రార్థనలతోనూ ఉచ్చరింప సత్యం కాని మూలికల ఆత్మ ఎలాగ చేస్తుందో, దేవుడైన యేసు క్రీస్తు వారు శిలువ మీద ఎలాగ ప్రార్థన చేశాడో, యోబు తన శిశువుల కోసం స్నేహితుల కోసం ఎలా ప్రార్థన చేశాడో అట్టి రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మనం ఎంత స్తుతి చేస్తాం అనేది కాదు, ఎంత ప్రార్థన చేస్తాం అనేది కాదు, ఎంత యథార్థంగా ఉన్నది, ఎంతసేపు ప్రార్థన చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. మనం శరీరం కుషించుకుంటే ఆత్మ బలపడుతుంది. ఆత్మతో మనం ప్రార్థన చేయాలి. ఇంకో ప్రార్థన చేస్తున్న కాళ్ళు అవుతున్నాయని, లేకపోతే పాట పాడుతుంది, నోరు నొప్పి పెడుతుందని, లేకపోతే డ్రమ్ము కొడుతుంటే ఇంకేంటంటే మరి చేయలాగుతుంది కాదు. కానీ మనము ఆయన అన్నాడు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుడని యెహోవాని ఆరాధించినప్పుడే ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. అంతేగాని బలహీనంగా ఏంటంటే మరి మూలిదామా పాడదామా అన్నట్టుగా కాకుండా ఆయన ఆత్మ కలిగి ఆయన ఆరాధించినప్పుడు మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అలాగే అన్యులుగా ఉన్న వారిని, రక్షణ లేని వారిని దేవుడు ఆత్మలుగా మనకిస్తాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి ప్రార్థనని ఆయన వింటాడో ఆ ప్రార్థన ఫలింపుని మనం చూస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేద్దాం.